హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ కనుక ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మనకు అన్ని నోటిఫికేషన్లు వస్తాయన్నమాట. పొద్దున్నే లేచి నేను కాఫీ తాగుతూ నా ఫస్ట్ డేలో ఫస్ట్ కాఫీ తాగుతూ నా డే స్టార్ట్ చేస్తానన్నమాట నేను. ఓకే, సో ఇలా ఇక్కడ ఖచ్చితంగా నేను ఇక్కడ కూర్చొని అయితే కాఫీ పక్కా తాగాలన్నమాట. తాగేసేసిన తర్వాత నేను నెక్స్ట్ రొటీన్గా చేసుకుంటాను అనమాట. లాస్ట్ వీడియోలో నేను పెట్టాను కదా, బర్డ్స్ వస్తాయి, ఆ బర్డ్స్ సౌండ్ వింటూ నేను అక్కడ కూర్చొని కాఫీ తాగుతాను అనమాట. చాలా బాగుంటుంది, కొంతసేపు రిలాక్సేషన్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ తర్వాత యాజ్ యూజువల్ నా వర్క్ చేసుకుంటాను అనమాట. ఈరోజైతే మన వీడియో ఏంటి అంటే, నేను మా అమ్మ చెప్పిన ఆకుకూర పప్పు చేయాలి అనుకుంటున్నాను. ఆ ఆకుకూర వచ్చి ఏంటి అనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఆ ఆకుకూర తింటే చాలా మంచిది. కడుపులో మంట ఉన్న, ఆరాటంగా ఉన్న, యాసిడిటీ, మెయిన్ యాసిడిటీకి చాలా మంచిదన్నమాట ఆకుకూర. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టి తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు ద వీడియో. ఇందులో మీరు క్లియర్గా వినండి, బర్డ్స్ సౌండ్ మీకు బాగా వినిపిస్తుంది. ఆ పక్షులు వచ్చి అక్కడ వాళ్తుంటే చాలా బాగుంటుంది. అందులో ఆ ఫ్లవర్స్లో ఉన్న హనీని తీసుకొని తింటూ ఉంటాయి అనమాట. ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను మీకు, నేను ఆ వీడియో మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడండి. ఒక షార్ట్ పెట్టాను, చాలా బాగుంటుంది. ఆ బర్డ్స్ వచ్చి అలా అరుస్తూ అందులో హనీ తాగుతూ, ఆ సౌండ్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి వినండి. ఓకే, హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే మా అమ్మ చెప్పిన మెథడ్లో ఆకుకూర చేయాలి అనుకుంటున్నాను. సో దానికోసం మళ్ళీ నేను మిద్దె తోటకు వచ్చేసాను. ఇప్పుడు పొద్దున్నే ఆకుకూర కోయడానికి వచ్చేసాను అనమాట. కోసుకొని వెళ్దాం. ఓకే, ఈ ఆకుకూర అనమాట. ఈ ఆకుకూరతో పప్పు ఎలా చేయాలి అనేది మా అమ్మ చెప్పింది. అలా చెయ్యి బాగుంటుంది అనింది. ఓన్లీ ఇది వేసే చెయ్యి బాగుంటుంది అని చెప్పింది. సో అది నేను ఈరోజు చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఓకే, సో ఆకుకూర ఇప్పుడు కోసుకుందాం మనం.
సో అదే అనమాట, ఆకుకూర కోసాను కొద్దిగా మీకు దగ్గర నుంచి చూపిద్దామని. ఇదిగోండి ఇక్కడ ఒక మందారం వచ్చింది, తర్వాత ఇది కూడా కోస్తాను. ఓకే, సో ఇదే అనమాట ఈ ఆకుకూర నేను ఇప్పుడు కోస్తున్నది. ఓకే, సో ఇదిగోండి ఓన్లీ ఈ ఆకుకూరతోనే చేయమన్నారనమాట అమ్మ. సో అందుకోసమని ఈ ఆకుకూర మాత్రమే కోస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆకుకూరతో మా అమ్మ చెప్పిన విధంగా ఈరోజు నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఆకుకూర కోసేసుకుంటాను. సో ఇదేనమాట, పాట్లో ఉన్నదంతా కోసేసుకున్నాను. ఈ పువ్వు కూడా కోద్దామని సో పాట్స్లో ఉన్నదంతా కోసుకున్నాను. ఇంకా కొద్దిగా ఉంది, బట్ చాలు. సో ఇందులోకి అమ్మ ఏం చెప్పారంటే పచ్చి టమోటా వేయమన్నారు. ఓకే, సో పచ్చి టమోటా వేస్తున్నా, ఒక 2 చాలు. ఓకే, సో పచ్చి టమోటా వేస్తున్నాను. ఇక్కడ నేను పువ్వులు కోసి పెట్టాను కదా, అవి కూడా తీసేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, సో టెర్రస్ నుంచి కోసుకొచ్చేసాను. ఇందులో ఆకుకూర సపరేట్గా వేసేసి పువ్వులు ఉన్నాయి కదా, అమ్మ చెప్పారు కొద్దిగా వేస్తే చాలా అన్నారు ఆకుకూర. సో అందుకే నేను కొద్దిగా కోసుకొచ్చాను అనమాట, ఎక్కువ కొయ్యలేదు. సో ఇందులో ఇంకోటి ఏం తెలుసా, ఈ పళ్ళు కూడా వేసేయచ్చు అనమాట. ఇవి ఉన్నాయి కదా, ఈ ఫ్రూట్స్ కూడా చాలా మంచిది. సో అవి కూడా వేసేయచ్చు మనము అందులో. తర్వాత ఈ పువ్వు వస్తుంది కదా, ఇదిగోండి, ఈ పువ్వు కూడా వేసేయచ్చు. ఈ కాడలు కూడా చాలా లేతగా ఉంటాయన్నమాట, చూసారా, చాలా లేతగా ఉంటాయి. అలాగే వేసేయచ్చు మనం. చూసారా, ఇంత పెద్దది ఉంది కదా, ఇది చూడండి, చాలా లేతగా ఉంటుంది, కూరాకులో ఉన్నట్టు ఉంటుంది. చాలా మంచిది కూడా అనమాట, ఇలాగే మనం యూస్ చేసుకునేచ్చు. సో ఇవన్నమాట మనకి ఈరోజు వచ్చిన పువ్వులు. ఓకే, సో నాకు అర్థం కానిది ఏంటి అంటే ఇవన్నీ విడిగిపోతాయి అన్నమాట. ఈ ఫ్లవరు ఈ టైంకి విడిగిపోతుంది, బట్ ఇది మాత్రం విడగదు, మరి ఎందుకో తెలీదు. సో ఎందుకో మీకు తెలుసుంటే కామెంట్లో తెలియచేయండి నాకు. ఈ పింక్ కలర్ మాత్రం ఎందుకు విడగదు మీకు నాకు కామెంట్లో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆకుకూర ఎలా చేయాలో మా అమ్మ పద్ధతిలో చూసేద్దాము. సో ఇప్పుడు ఇదనమాట, ప్రస్తుతానికైతే ఇది. ఇంకా మనకు పచ్చిమిర్చి రాలేదు కదా, కొన్ని ఉన్నాయి పచ్చిమిర్చి, సో అది నేను కొయ్యలేదు. సో బయట నుంచి తెచ్చిన పచ్చిమిర్చి వేసేద్దాం ఇందులో ఇప్పుడు. ఓకే, అది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చూస్తాను. సో ఒక ఆనియన్, పచ్చిమిర్చి కొన్ని, దీంతో పాటు ఎండుమిర్చి కూడా వేయాలి. సో వెల్లుల్లి డబ్బులు కొన్ని అనమాట. ఇప్పుడు ఎలా చేయాలని చూసేద్దాం. ఓకే, ఆయిల్ కొద్దిగా వేసాను ఫ్రెండ్స్, ఆయిల్ కొద్దిగా వేసాను. సో ఆవాలు, పచ్చిమిర్చి, తర్వాత వెల్లుల్లి, ఆనియన్ ముక్కలు, సో నెక్స్ట్ పప్పు వేయించాలి. ఓకే, పప్పు వేసి కొద్దిగా వేయించాలి. నెక్స్ట్ ఆకుకూర, పచ్చి టమాటా,
కొద్దిగా చింతపండు, కొద్దిగా పండు టమోటా కూడా వేసానమాట. ఒక్క టమోటా పండు టమోటా వేసాను. వాటర్ పోసేసి విజిల్ పెట్టేసాను. కొద్దిగా పసుపు, సో విజిల్ పెట్టేసి పప్పు వినిపిస్తే అయిపోతుంది.